చూసాం. అంటే వైనాట్ 175 అని విర్రవీగారు. 30 సంవత్సరాలు అధికారం మాదే అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మేము సిద్ధం అంటూ కూడా మాట్లాడారు. గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? రకరకాల హోర్డింగ్స్ పెట్టి ఫైట్కి సిద్ధమయ్యారు, గట్టిగానే సిద్ధమయ్యారు. కానీ ఫైట్ ఎవరి కోసం చేశారు ఏంటి అనేది పక్కన పెడితే, ఈ యువతల నుంచి వీళ్ళు మేము రెడీ అనుకుంటే వాళ్ళే అనుకున్నారు, అన్ని వాళ్ళే ప్రయత్నాలు చేసుకున్నారు. సో ఏదేమైనా జనం విజ్ఞతగా ఆలోచించారు, అభివృద్ధికే పట్టం కట్టాలనుకున్నారు. సో కూటమి ప్రభుత్వానికి మొత్తానికి పట్టం కట్టి 164 సీట్లు ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంతోషం, చాలా హ్యాపీ. కానీ ఇక్కడ టాస్క్ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి మేడం అంటే ఈ ప్రభుత్వం సంవత్సర కాలం జరుపుకున్నటువంటి పరిపాలన కొనసాగించిన ఈ తరుణంలో ఎలా ఉందనిపిస్తుంది? అంటే మీరు చెప్తే మా పరిపాలన సుపరిపాలన బ్రహ్మాండం ఉందంటారు. సో ఏంటి అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మీరు గ్రహించింది ఏంటి? ఒక ప్రొఫెసర్గా చెప్పండి. ముందరగా అయితే ఒక విషయం చెప్తానండి. అధికారం అనేటువంటిది ఎప్పుడైనా సరే మనలో జవాబుదారీతనాన్ని, బాధ్యతని పెంచాలి. ఎందుకంటే 42 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానం ఇవాళ కాదు, నిన్న కాదు, మొన్న కాదు. సో డెఫినెట్ గా ఒక లాంగ్ హిస్టరీ ఉన్నటువంటి పార్టీ మాది. దాంతో పాటుగా ఈ 42 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో హైయెస్ట్ హైస్ చూసాం, లోయెస్ట్ లోస్ చూసాం మేము. అంటే మీరు గమనిస్తే పార్టీ పెట్టినటువంటి అతి కొద్ది సమయంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పార్టీ మాది. తర్వాత నిజంగా కూడా అసలు ఒక డిజాస్ట్రస్ లాస్ అంటాం మనం దాన్ని, అలాంటి పరిస్థితిని చూసాం. కానీ ఏ రోజున కూడా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మేము ఏ రోజు తొణకలా బెనకలా, కేవలం ప్రజల పక్షాన మేము పోరాడాం. ఇవాళ 21 సంవత్సరాల పైచిలు అనుకుంటాను తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేవు. అయినా సరే ఇవాళకి కూడా ప్రజల పక్షాన పోరాడగలిగేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు లేరు అన్నా సరే కార్యకర్తలే బలంగా, కార్యకర్తలే ముందుండి నడిపించేటువంటి పార్టీ తెలుగుదేశం. సో ఇవాళ మీరు ఆ మాట ఏదైతే అంటే వైనాట్ 175 అన్నారు మేడం, 30 ఏళ్ళు అన్నారు మేడం, ఇక మీరు కొన్ని మర్చిపోయారు. ఇంకా అదేంటంటే శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నాడు. సో చాలా లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి హావ్ సీన్ డ్యూరింగ్ దట్ టైం. కానీ నేను ఏమంటానంటే ఆ రోజున కూడా నేను చెప్పానండి, అధికారం అనేటువంటిది ప్రజలు మన మీద ఒక బాధ్యతని మన మీద పెట్టినట్టు. ఇప్పుడు మాకు 164 వచ్చాయని మేము విరవేగట్ల. కారణం చెప్తానేనండి, అది మా మీద చాలా పెద్ద బాధ్యత. మా భుజస్కంధాల మీద ఒక గురుతర బాధ్యత. 164 ఇచ్చేసారు ప్రజలని చెప్పి మేము విర్రవీగామనుకోండి, మేము ప్రజలకు జవాబు చెప్పలేం. అధికార మదం తలకెక్కింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి లాగా, వి కెనాట్ ఆన్సర్. సో మేము ఇవాళ ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాలి ప్రజలకి. వాళ్ళని ప్రజలను పిచ్చివాళ్ళు కాదు కదా. ప్రజలు మీకు అంత అత్యద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని ఎన్నుకున్నారు అని అంటే, బాస్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ మీ అనేది ప్రజలు చెప్తున్నారు. అక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రజలు మనకి అల్టిమేట్ అండి. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు అల్టిమేట్. ఇవాళ ప్రజలు చెప్పింది మేము వినాలంతే. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సో మేము అదే ఫాలో అవుతూ వస్తున్నాం. సరే, ఇక గత ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకనంటే ఆ ప్రభుత్వంలో కొన్ని జరిగినవి ఏంటి అని అంటే, 1 కూల్చివేతలు, 2 హత్యలు, 3 ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరిగినటువంటి దాడులు. ఇవే చూసాం మనం. అప్పుడు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు, ఏది లేదు. మీరు నేను చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ మీద నేను మీ ఛానల్లో మాట్లాడాను, మీతో మాట్లాడాను కూడా. అప్పుడు కూడా నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీకు చెప్పాను. ఒక రాష్ట్రం బాగుపడాలంటే కపుల్ ఆఫ్ థింగ్స్ నీడెడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. మొట్టమొదటిగా ఏంటంటే రాష్ట్రానికి ఒక మంచి రాజధాని, ఒక ప్రజారంజకమైనటువంటి రాజధాని, ప్రజలకి అనుకూలమైనటువంటి ఒక రాజధాని. అలానే అన్ని రకాలుగా అంటే రాష్ట్రానికి అన్ని రకాలుగా వన్నె తెచ్చేటువంటి ఒక రాజధాని అవసరం రాష్ట్రానికి. 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర వాళ్ళది. మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే, ఇన్ఫాక్ట్ ముందర నుంచే చెప్పాము, అధికారంలోకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ మోర్ సే. కాబట్టి మేమేమన్నాము, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని మేము చెప్పాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఏ రోజున కూడా
ఈ ప్రాంతం రాజధాని అని చెప్పలేకపోయారు. ఉమ్, వాళ్ళు ఆడినటువంటి 3 ముక్కలాట 3 రాజధానుల్లో కూడా ఏ రోజున కూడా దానికి సంబంధించినటువంటి ఒక పేపర్స్ కూడా వాళ్ళు కరెక్ట్ గా పుటప్ చేయలేకపోయారు. ఉమ్, ప్రొసీడింగ్స్ కూడా కరెక్ట్ గా పెట్టలేకపోయారు. అంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండకూడదు అనేది మాత్రమే వాళ్ళ లక్ష్యం. ఉమ్, ఆంధ్రప్రదేశ్ కు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలి అనేటువంటిది మా లక్ష్యం. Okay. మాకు వాళ్ళకి తేడా అక్కడ. ఉమ్, బోత్ ఆర్ డెఫినెట్లీ నాట్ సేమ్. ఉమ్, ఉమ్, రాజధాని వద్దని వాళ్ళు అన్నారు, రాజధానే ముద్దని మేము అన్నాం. ఉమ్, సో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. ఇంకో విషయం మీరు గమనిస్తే మీ దగ్గర వీడియో ఉండాలండి ఎక్కడో. ఉమ్, జగన్మోహన్ రెడ్డి 2019కి ఎలక్షన్లకు ముందర ఉమ్, ఈ సభల్లో నిలబడి మాట్లాడుతూ అవ్వా తాతలకి పెన్షన్లు పెంచుకుంటూ పోతా ఉన్నాడు, అవును దీర్ఘాలు తీస్తూ రాగాలు తీస్తూ అవును కదా. ఉందా మీ దగ్గర వీడియో? ఉంది ఉంది బ్రహ్మాండంగా. చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే మంచిది, అవ్వాతాతలకు ఎంత చేసినా కూడా తక్కువే. ఆయన 2000 ఇస్తే ఇవ్వండి, దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ 3000 కూడా తీసుకొని పోతాను. 5 సంవత్సరాల్లో ఎంత పెంచాడో నాకు తెలియదండి. ఉమ్, పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఏం పెంచుకుంటూ పోయాడయ్యా అంటే ధరలు పెంచుకుంటూ పోయాడు, ట్యాక్సులు పెంచుకుంటూ పోయాడు, దుర్మార్గాలు పెంచుకుంటూ పోయాడు, దాడులు పెంచుకుంటూ పోయాడు తప్పించి ఉమ్. పెన్షన్లు ఏ రోజున పెంచాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం.